నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, హర్ష సాయి యూట్యూబర్, ఇతని పైన ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది నార్సింగి పోలీస్ స్టేషన్ లో. మళ్ళీ ఇంకో పక్క రాచకొండ పోలీస్ స్టేషన్ లో మళ్ళీ ఇంకో కేసు నమోదైంది. అంటే అతని ఫౌండేషన్ ద్వారా కొంతమందిని మోసం చేశారు, దాదాపు 5,40,000 మోసగించారు అని చెప్పేసి. అసలు ఏంటి సార్, అంటే ఇతన్ని కావాలనే టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఈయన నిజంగానే చేశారు అనుకోవచ్చు అంటారా? నాకు యాక్చువల్గా 7-8 నెలల ముందు ఒకసారి చెప్పాము కేసు వివరించినప్పుడు ఇతని మీద ఎలాగ ఉందని చెప్పేసి. దాని తర్వాత ఇతని మీద గిట్టని వాళ్ళే చేస్తున్నట్టుగా బదనాం చేయడానికి చేసే ప్రాసెస్ అని మొన్న చెప్పాం. వాళ్ళ తరఫు నుంచి కూడా ఎవరో హర్షధ్వానాలు వ్యక్తం చేశారు నాకు. హర్షసాయి ద్వారా అతను ఎవరో తెలియదు నాకు. సాధారణంగా ఇటువంటి స్కామ్లు ఎన్జిఓలు జరుగుతాయి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్లో. అది ఇంటికి ఒకటి ఊరు కూడా ఉంది ఇక్కడ మనకి. ప్రతి డబ్బున్న వాళ్ళు వాళ్ళ లేడీస్ ఖాళీగా ఇవి పెడతారు. వాళ్ళు ఫీల్ అయినా కూడా కెనాట్ హెల్ప్ ఇట్. వాళ్ళ అకౌంట్స్ తీయమంటే మొత్తం తెలిసిపోతుంది. అది అకౌంట్ చేయాలి. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్లో ఒక స్టేజ్ అయిన తర్వాత ఫారెన్ నుంచి కూడా ఫండ్స్ వస్తాయి. ఓకేనా? సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇతను స్మాల్ ఫిష్, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అతను. ఇంకా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ మీద ఎందుకు పెట్టలేదు అన్నాను నేను. అత్యాచారం అంటుంది ఆ అమ్మాయి, అది చాలా ముందు కోర్టులోను. నిజంగా కోర్టు అంత సీరియస్ అయితే అతని మీద స్పెషల్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ పెడితే దొరుకుతాడు. దొరకకుండా ఎక్కడికి వెళ్తాడు? పరారు అంటే ఇప్పుడు దాన్ని లోకు చేస్తారు. ఎవడన్నా తప్పు చేసేసి పారిపోవడం అనేది వాళ్ళ లాయరే చెప్పుంటాడు. అది కొంతకాలం ఎక్కడికి పో అని చెప్పేసి ఫోన్లో ఆపేసి మర్చిపోతారు కొంచెంకాలానికి. కోర్టు అలాగే వీడి కేసు మీద ఉండదు కదా. అదే అది లీగల్ ప్రాసెస్ని ఎలా చేయాలనేది ఎవరి పక్కన ఉన్న లాయర్లు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అయినా కూడా వదలకుండా కేసులు వేసేవాళ్ళు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కలిసి చేసేవాళ్ళు ఉంటారు. మరి ఉండకుండా ఎలా ఉంటారు? అతను డెవలప్ అయిపోతున్నాడు. నిన్నటి వరకు మనతో తిరిగిన బేవర్స్గా తిరిగినవాడు ఈరోజు ఒక పెద్దోడు అయిపోయాడు అని చెప్పి ఉంటుంది. ఉండదు మరి. లేడీస్కి పక్క ఇంటి వాళ్ళకి పడదు కదా. సో అది ఎలా అన్నాను, పక్కింటిది కొత్త బంగారం కొనుక్కి డౌట్ ఇది 2-3 రోజులు జ్వరం వచ్చేది 103. వీటికి రావడంతో పాటు మొగుడు కూడా రప్పించేస్తుంది అనమాట. దేశం అంతా రప్పించేస్తుంది కావాలంటే. ఇవే కనపడుతూ ఉంటుంది ఫ్లాష్ కట్స్లో. మాకు ప్రొడ్యూసర్ భార్య అలా వీళ్ళందరూ నడమంతరం సిరిగా పైకి వచ్చాడు అనమాట. ఇంట్లో 2-3 పని మనుషులు ఉండగానే ఆవిడే పట్టుకొచ్చేది గాజులు వేసుకుని కాఫీలు అసిస్టెంట్ డైరెక్టర్కి. ఇంకోటి ఎవడో నాటిఫీల్ ఆడియో డైరెక్టరే, ఇద్దరు పేర్లు చెప్పకూడదు. బయటకు వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు, ఆ వెనకాల కుర్రోళ్ళు ఉన్నారు వాళ్ళు తేవచ్చు కదా, ఈవిడ ఎందుకు పట్టుకొచ్చింది అన్నట్టు. నేను అసలు అంత దూరం ఆలోచించలేదు. బాబులకి ఇచ్చింది అని చెప్పి అనుకున్నాను అనమాట. కారణం ఇది. ఎంత క్రూరత్వంగా అలా ఆలోచించారా బాబు అనమాట. టీ తాగేసి తగ్గాక ఆ విధంగా ఉంటుంది ఇక్కడ. చేత వాడేదో బాగుపడ్డాడు, చూడలేరు. మరి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు నీరవ్ మోడీ, సుజనా చౌదరి, బ్యాంకులకి ఎగ్గట్టు చాలా మంది ఉన్నారు కదా, విజయమాల్యా. వాళ్ళని వదిలేసి ఇప్పుడు ఎవడ రీపేమెంట్ చేయమంటే 4 లక్షలు తీసుకుంటే 1 లక్ష చేయలేదట. వాటి మీద పెద్ద స్ట్రిక్ట్ గా పోలీసులు పంపించి చేస్తూ ఉంటారు. మరి 500 కోట్లు 1000 కోట్లు వాళ్ళనే. వాట్ ఆర్ యూ డూయింగ్? ఏ ట్యాక్స్ కట్టుకున్న స్విస్ బ్యాంకులో 1000 కోట్లు దాచిన పాలిటీషియన్స్, బిజినెస్ పీపుల్ ఇతని మీద ఎంత కసువు పడుతున్నారంటే చూడలేకపోతాను. ఇందులో ఇది నథింగ్ బట్ వాట్ ఈస్ దేర్. ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్తుంది, ఆ అమ్మాయికి వీడికి పడలేదు. ఓకే, సో అని చేస్తే తర్వాత అతని మీద ఇందాక నువ్వు అన్అఫిషియల్ కూడా క్వశ్చన్ వేసావు. ఇతను నిజంగా వాంటెడ్ గానే ఆ అమ్మాయిని బ్యాట్ చేస్తున్నాడా? యాక్చువల్గా వాంటెడ్ గా బ్యాట్ చేయడు. ఇప్పుడు నన్ను ఎవడో టార్గెట్ చేసి మాట్లాడతాను 2-3 సార్లు. 3వసారి మళ్ళీ ఆ ఫోన్ డౌట్ అని పెట్టాను అనుకో, 3వసారి ఇంకా నేను ఊరుకోను. శిశుపాలులాగా శ్రీకృష్ణుడు ఎలా చేశాడు అలా నేను ఊరుకోను. 2 సార్లు ఊరుకుంటాను, 3వసారి వేసేది అనమాట ఇటు అఫీషియల్ గా. అలాగే 3వసారి ఎవడో ఫోన్ చేశాడు, 2.5 minutes తిట్టాడు. నన్ను తిట్టు కాకుండాను.
ఇక్కడ విషయం కాదు, ఈ ఛానల్ విషయం కాదు, ఎవడో తిడితే అది నాకు రికార్డ్ చేయాలనే బుద్ధి వచ్చింది, నాకు చేశాను. అటు మీద ఎఫ్ఐఆర్ వేయమని అక్కడ అందరూ అడుగుతున్నారు, వేస్తే వాడు మినిమం 1 year వేస్తారు అందులో. ఓకేనా? సో నేను అలా పెట్టాం వాళ్ళకి పంపించి, ఆ రికార్డ్ వెంటనే వాళ్ళకి సౌండ్ ఫైల్స్ పంపించాను, ఆడియో ఫైల్స్. కానీ నాకు ఖాళీ ఉన్నప్పుడు పెడదామంటే అని చెప్పి వాడు ఈలోగా సైలెంట్ చేయడం కాకుండా ఇలా ఉన్నాడు వస్తాం కూడా ఉండడు. మరి నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా రికార్డ్ చేశాను. నువ్వు ఎందుకు రికార్డ్ చేసావంటే తెలుసు నాకు తిడతాడని. ఆ విధంగా హర్ష అమ్మాయి రికార్డ్ చేయడం వెనకాల అంతరం అర్థం ఏంటంటే కుతంత్రం కాదు, ఆ అమ్మాయికి ఇది పట్టలేదు, రికార్డ్ చేశాడు. ట్రాప్ చేస్తుంది. నేను విన్నాను అది. మరి నీకేమనిపించట్లేదా ఆ టైప్? నాకు అనిపిస్తుంది, మీ ఇద్దరికి ఏమనిపిస్తుంది తెలియట్లేదు, కానీ మధ్యదాకా నాకు అనిపిస్తుంది, అనిపిస్తుంది నాకు. ఎన్ని వదిలేడాడు స్మూత్ గా, తెలుసు కదా రికార్డ్ చేసి వస్తున్నాయి కదా, కాబట్టి అవ్వట్లేదు. ఏం చేస్తున్నావు ఇప్పుడు, ఎలా పడుకున్నావు, మామూలుగా అలా మాట్లాడతారు. ఎలకెత్తలా పడుకున్నావా, పక్కన పడుకున్నావా అని అడుగుతూ ఉంటారు కుర్రోళ్ళు, సామాన్యులు లీటర్లు. అవి ఏం మాట్లాడలేదు, నో రొమాన్స్, చాలా కట్టంగా మాట్లాడతాడు. వదిలే ఇప్పుడు వదిలే ఇక రికార్డింగ్ కాదు కాబట్టి. ఇప్పుడు అదే ఆవిడ చేస్తుంది అనుకో, హనీ ట్రాప్ లో భాగంగాను ఆడు దొరికిపోతాడు. కానీ ఈ రోజుల్లో పెద్ద దొరకదు, ఎందుకని అందరూ రికార్డ్ చేసుకుంటారు, ఎక్కడ ఒకటి దొరుకుతాడని. నన్ను ఎవడన్నాడు నువ్వు దొరుకుతావని? ఏం దొరుకుతాను నన్ను, అమ్మాయితో ఉండదు నాకు వస్తాం, ఇంకా తప్ప ఎక్కడ దొరుకుతామని. నన్ను ఫైనాన్స్ ఉండదు, ఫైనాన్షియల్గా ఇంకొకరిని మోసం చేసే ఉద్దేశం నా జీవితంలో చచ్చిపోయారు ఉండదు నాకు. అర్థమైంది మీకు? నా వల్ల ఇంకొక ఫ్యామిలీ పడిపోవడాలు అనేది కూడా ఉండదు. నేను నాకు వీలైతే సహాయం చేస్తాను, కానీ నాకు పూర్తిగా అన్యాయం చేస్తే మటుకు నేను యాక్షన్ తీసుకోకుండా ఎలాగుంటుంది? మన ఆస్తుల మీద ఎవరన్నా తప్పు చేస్తుంటే మరి యాక్షన్ తీసుకోరు కదా. అందుకు తప్పితే ఎక్కడ దొరుకుతాను నేనే దేవుణ్ణి అడిగాను, నాకు అందమైన అమ్మాయి సరదాగా అన్నాను మొన్న. ఎందుకన్నానంటే దట్ ఈస్ ఇంకెవరు ఎక్కడ దొరుకుతాడు మగోడు ఇంకెక్కడ దొరుకుతాడు? ఈ రెండు దూరంగా ఉండి నువ్వు ఫ్రాంక్గా తప్పు చేయట్లేదు అన్నంతవరకు నువ్వు ఎక్కడ దొరకవు. అందుకనే మనం వేరే ఛానల్లో ఇటువంటి కేసుల్లో ఉన్నప్పుడు, ఇటువంటి అర్హసాయం మీద కానీ కేసు కానీ బిగిస్తున్నప్పుడు మనం ఎక్కువ మాట్లాడకూడదు. పోలీస్ స్టేషన్లో పలానా యాక్ట్ కింద 402 వాటి కింద పెట్టారంటారు కదా అర్హసాయి గురించి. మనం ఎక్కువ దాని గురించి ఎగెనిస్ట్ గా మాట్లాడకూడదు. ఎందుకంటే మనం ఎగెనిస్ట్ లా మాట్లాడుతున్నట్టు, అతని గురించి మనం ఒకళ్ళతో తీసుకుని మాట్లాడినట్టు రాకూడదు. నువ్వు ఎన్ని చెప్పిన దానికి నాకు అర్థమైన ప్రకారంగా అసూయే పడతారు. మరి నాకు తెలిసినంత వరకు సంఘంలో పక్కోడు ఓన్ ఫ్యామిలీలోనే తట్టుకోలేడు అన్నయ్య పైకి వస్తుంటేనే. ఒక సిస్టర్గా ఉంటారు, ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, భర్త వల్ల వాటి వలన ఇంకొక అమ్మాయి బాగోదు. ఆ అమ్మాయి వచ్చి ఈ అమ్మాయి దగ్గర షో ఆఫ్ చేస్తూ ఉంటుంది. నాకు తెలిసిన నాకు ఒక రిలేషన్ ఉన్నారన్నమాట, చాలా ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఎడ్యుకేషన్ లేక ఇంకా కారు కొనలేదా అంటుంది ఎవరన్నా కానీ, అదే పెద్ద మహాప్రసాదం లాగా. సో ఇటువంటి వాళ్ళు ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి తెలియని అవుతుంది. సో ఆ విధంగా వసూలు పడే వాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువ ఉంది అబ్బాయికి, హర్షసాయికి. అతను కావాలనే రికార్డ్ చేశాడు, తప్పే ఉంటుంది కదా. చాలా మంది అన్నారు అనుకోకుండా 2-3 అమ్మాయిలు అదే మారుతున్నారు అనుకో సడన్ గానే. నేను ఏమనుకుంటాను, సడన్ గా నా మీద ప్రేమ పెరిగింది, దీనికి రికార్డ్ చేసుకోవడం బెటర్ అంతేనా మీకు అనిపిస్తా. ఆ మాత్రం తెలియదు ఉండాలి. అంతేగాని ఫోన్ చేస్తుంది కదా అని తలగండ మీద తలాడ వేసేసుకున్నాయి చెప్పా అన్నా మనకు ఎదురుపోతాం. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండట్లేదు ఈ రోజుల్లో అబ్బాయిలకంటే పొలిటీషియన్ లేదు. ఈ పొలిటీషియన్ ఇంకా చెత్త రాకూడదు లెగిసి వీడియో తీసి జిప్ చెప్పడం ఏంటిది? వాళ్ళు మళ్ళీ పార్టీలో చేర్చుకోవడం తెలుగుదేశమే. సో ఇందులో ఎందుకు చెప్పేశారంటే వాళ్ళందరి మీద పెట్టాలి ఎఫ్ఐఆర్. అబ్సినిటీ ఎంత జగుప్సాకరమైనటువంటి అటువంటి ఎదవ పనులు చేసినందుకు. ఈ హర్షసాయి విషయంలో మటుకు అతను ఎవరో తెలియదు, కాకపోతే ఇక్కడ అసూయ ఎక్కువ టేకన్ ప్లేస్. ఎప్పుడు 5 లక్షలు ఎంత మోసం చేసేయడం అని అన్నారు. ఎవరి దగ్గర తీసుకుని మోసం చేసేయడం కన్ఫర్మ్ అయితే పోలీసులే తీసుకుంటారు, కోర్టు తీసుకుంటుంది. మనం ఎవరు చెప్పడానికి నిజంగా అటువంటి మోసం చేసుంటే అతనేంటి చాలా చాలా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ చేసే పని ఇది. అకౌంట్స్ రాస్తారు, 10 స్కూల్లో 1000 మంది కుర్రోళ్ళకి భోజనం పెడుతున్నామని స్కీమ్ మీద డబ్బులు కలెక్ట్ చేస్తారు.
దానికి అకౌంట్ రాసేయాలి, ఈ 1000 మందికి ఎంత ఖర్చు అయింది అని చెప్పేసి. అదేంటే అప్పుడు ఆ ఖర్చు వీళ్ళ దగ్గరికి వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టినట్టు, అందులో 25% ఖర్చు పెడతారు, 75% వీళ్ళు వేరే అకౌంట్లో వేసుకుంటారు. ఇది అందరూ కాదు, చాలా మంది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్లో చేసేదే బతుకు తెరుగు కోసం. ఇంకా లాస్ట్లో చేతులు ఎత్తేసే వాళ్ళు కొంతమంది పెడతారు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. కొంతమంది బాగా రిచ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ పెళ్ళాలు పెట్టేది ఇదే. చాలా ఎక్కువ గొప్పగా మాట్లాడేస్తూ ఉంటారు. పక్కింటి దానికి బిచ్చం కూడా పెట్టదు. అది మీకు అర్థమైనప్పుడు ఇది వేసుకుంటుంది, ₹1,00,000 శారీస్, ₹2,00,000 శారీస్ వేసుకుంటుంది. మొన్నటి వరకు కవిత వేసింది ఇది కదా, అది ఎంత దరిద్రమైన యాక్ట్ అది. నువ్వు ఎంత నడమంత్రపు స్త్రీ కూడా నువ్వు ఒక పబ్లిక్ మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిలు ఎంత ఎటువంటి చేసుకొస్తారు, 400, 500, 600, 1000, 1500. నువ్వు ₹1,00,000 శారీ కట్టుకెళ్తే నీ యొక్క బుద్ధి ఎటువంటి అర్థమవుతుంది కదా. అటువంటి వాళ్ళే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ పెడతారు. అదే మీకు భర్తలు బాగా ఉంటారు అనమాట, వీళ్ళకి అన్నీ ఉంటాయి, ఇల్లు ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఒక నేమ్ రిజిస్టర్ చేసి దాన్ని వెంటనే ప్రబలంలో పట్టుకొస్తారు. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజ్ చేసే వాళ్ళలో 50% ఇటువంటి వాళ్ళే. చాలా ఉన్నతంగా ఉన్నాయంటే యూనిసెఫ్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్ అంటుందని, అటువంటివి కొన్ని ఉన్నాయి. అదేవిధంగా మీకు సో చాలా అదర్వైజ్ మిగతా వాళ్ళందరూ చాలా అందమైన డిజైన్తో వస్తూ ఉంటుంది. ఆ పేర్లు పెడితే ఏడుస్తారు. మళ్ళీ ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్ ఉన్నారు, బాంబేలో ఉన్నారు. మెయిన్లీ రన్ బై విమెన్. ప్రతి ఒక్కరితో ఒకటి పెట్టేసుకుంటుంది. నీకు నిజంగా అంత సేవ చేయాలనుకుంటే అక్కడ ఏం పెట్టక్కర్లేదు. నీ భర్త డబ్బుల్లోనూ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 10 మంది తీసుకుని హెల్ప్ చేయొచ్చు. ఆ విధంగా చేస్తూ డబ్బులు సంపాదించేయడన్న దాన్ని డబ్బులు కొట్టేసేయడని అంటున్నారు అరెస్ట్. మీకు బాగా ఇంతకంటే విఫలంగా ఎవరు చెప్పలేరు అనే అయ్యి ఉంటుంది. లేదండి మీకేం తెలుసు అండి, మాట మీకు ఏమైనా డబ్బులు ఇస్తున్నాడా అంటే ఆడు ఎవడో తెలియదు నాకు, అతను ఎవరో తెలియదు నాకు. కాకపోతే వైజాగ్లో ఉన్నప్పుడు ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాడని ఒక హ్యాపీనెస్ ఫీల్ అయ్యింది నేను. అంతేకాదు మరి 30 లక్షల మంది నెలకు ఒక 20 లక్షలు సంపాదించుకున్నాడంటే ఐ విల్ ఫీల్ హ్యాపీ. అతను పోయి 5 లక్షల రూపాయలు చేసేటంటే ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేస్తే డెఫినెట్గా గవర్నమెంట్ కోర్ట్ విల్ టేక్ యాక్షన్. వదిలేమని చెప్తావా, కల్ప్రిట్స్ని అరెస్ట్ వదిలేయండి ఎందుకు చెప్తాం? డెఫినెట్గా ఇఫ్ యూ హావ్ డన్ మిస్టేక్ గవర్నమెంట్ ఈజ్ దేర్ టు ప్రూవ్, పోలీస్ ఈజ్ దేర్. వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళి కోర్టులో జడ్జి గారు ఏం చెప్తారు చేస్తారు. అంతే కదా. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అతను వెనకాల అసూయ ఎక్కువ. అతనేంటి అందరిలోనే ఉంటుందని చెప్పాను కదా, మళ్ళీ చెప్పలేను నేను ఓల్డ్ రికార్డ్ లాగా. మెయిన్ విమెన్లో జరుగుతుంది ఇది. తట్టుకోలేరు వాళ్ళు, అసలు గిలగలాడిపోతారు. అంచేత ఇది ఇన్స్టాగ్రామ్లో కూడా ఇలా జరుగుతుందంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ. ఇన్స్టాగ్రామ్లో ఇంకా పెద్ద పెద్దలు ఉంటారు, ఇతనికంటే పెద్ద పెద్ద అఫీషియల్ ఉంటారు. డబ్బులు కొట్టేస్తారంటే ఇలాగే వాళ్ళ వల్ల. నాకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది దేవరా, 10 మందికి ఇచ్చి ఉంటారు తెలుసా మీకు. వాళ్ళ దాంట్లో పెడతారు ఈ పోస్టర్. పెద్ద సినిమాకి జరిగేది ఏంటి ఇదే, చిన్న సినిమా కానీ చేసుకోలేరు కదా. ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్ని 10 మంది 20 మందికి ఇవ్వడానికి ఒక కాంట్రాక్ట్ ఉంటుంది ఒకడు. అర్థమైందా మీకు. వాళ్ళు తినేస్తారు. పెద్ద మూడు పేరు చెప్పను అందుకే, కానీ వాళ్ళు చిన్న చిన్న సినిమాలు కూడా తీస్తారు యూట్యూబ్లో. ఇప్పుడు వాళ్ళు పెద్ద ఫేమస్ అయిపోయారు. ప్రతి సినిమా వాళ్ళకి ఇచ్చేస్తుంది కాంట్రాక్ట్ 50 లక్షలకి అలా కాబట్టి. వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్కి ఒక 10 లక్షలు వచ్చి 40 లక్షలు వేసుకుంటారు చెప్పి. మీకు అర్థమైందా. ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఒక్కొక్కటికి 1 లక్ష 2 లక్షలు ఇస్తే ఒక 1 మంత్ వరుసగా పోస్టులు పెడతారు, దేవరా 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 అని. ఊరిని ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఇతను ఒక్కటి మీద ఫోకస్ చేయడానికి కారణం ఏంటంటే మేబీ ఇతను అంటే ఎక్కువ మందికి అసూయ ఉంటుంది నేను అనుకోవడం. బట్ నిజంగా తప్పు చేస్తే గవర్నమెంట్ శిక్షిస్తుంది, ఇంతేది శిక్ష పడాలి. అదే ఇటువంటి చాలా పెద్ద పెద్దలు ఉన్నారని చెప్పాను. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఉంటారు. సో ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మంది దొరకరు. మీకు క్యాండిల్ అని పెడితే మీరు బయటికి రావడానికి జనాలకి ఇంట్రెస్టింగ్ ఉన్న వీటి మీద కసి పెరుగుద్ది అని అది పెడతారు. అది లేకుండా ఎవడు ఉంటాడు. నేను అలా అనకూడదు కానీ చెప్తున్నాను. మీరు అసలు అలా దాన్ని నేను సపోర్ట్ చేయట్లేదు. జరిగేది అది ఇలా జరుగుతుందనే మలయాళంలో కావడ కమిషన్ పెట్టి చేస్తేనే గతి లేదు. ఈ ఫిలిం ఛాంబర్లో ఇన్ని వెళ్తాయి కేసులు పెద్ద పెద్ద స్టార్ల మీద. మాట్లాడుకోరు, దాని గురించి పట్టించుకోరు. ఆ ఫిలిం ఛాంబర్ రిసీవ్ చేసేవాడికి అంత సీన్ ఉండదు. ఆ పెద్ద స్టార్కి నోటీస్ పంపించే సీన్ ఉండదు. మరి ఇటువంటి సంస్థలో ఇటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు ఆడెక్కడో లోపుగా దొరికిపోయాడు. ప్లస్ అతనికి సరిగ్గా డీల్ చేసుకోవడం తెలిసి ఉండకపోవచ్చు. తప్పు చేస్తే ఎవడైనా పెద్దవాడైనా చిన్నవాడైనా ఎవరికైనా శిక్ష పడాలి, డెఫినెట్గా పడాలి. అది
హరీష్ గారిని ఉంటే ఎవరైనా పడాలి. కాకపోతే ఈ హత్యాచారాన్ని ఎందుకు పెడతారంటే ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుందని. ఏమైతే ఉండొచ్చు కూడా. ఇప్పుడు అలాగే ఫ్యామిలీని వదిలేసి 10 మందితో ఉన్నాడని నేను అనుకోను. ఐ డోంట్ థింక్. పైకి వస్తున్నప్పుడు ఇంకా జాగ్రత్త పడతాడు. డబ్బులు సంపాదన ఎక్కువ అయ్యేటప్పటికీ నిజమైన తెలివైనడు అవుతాడు. ఇటువంటి పనులు చేయడు, చేసినా దొరకడం. అంతే అంతే కదా. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఓకే సార్, థ్యాంక్ యూ.